హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కార్న్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇది జస్ట్ స్నాక్స్ కోసము. పిల్లలు చాలా ఇష్టంగా ఇట్లా రాగా తినకుండా, ఇట్లాంటి పచ్చి కార్న్ తినకుండా దీనికి స్పైసెస్ యాడ్ చేస్తే పిల్లలు మంచిగా తింటారు. అది ప్రాసెస్ ఏందో చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్ నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. అది హీట్ అవుతుంది. ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ కార్న్ ఆయిల్ అనిపిస్తుంది. మనం ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అవ్వగానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే అండి, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. మనం కార్న్ని అందులో వేసేసుకుంటాం. ఇది ఒక పైన చిల్లే ఛాన్స్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా చేసుకొని పిల్లలకి దూరంగా పెట్టేసి చేస్తాం. నాకు తెలిసి అయితే 2 టేబుల్ స్పూన్ కూడా ఆయిల్ అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ అయితే చాలు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు నేను ఈ 3 కార్న్స్ తీసుకున్నాను. 3 కార్న్స్లో 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయినా పర్లేదు. కొంచెం వేగిపోతే చాలన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా, అంటే మనం ఎప్పుడు బాయిల్ చేసి ఇవ్వడము అట్లాంటివి చేస్తూ ఉంటాము. ఇది స్వీట్ కార్న్ కాబట్టి ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి, బాగుంటుంది. మన స్కూల్కి స్నాక్స్ బాక్స్కైనా, లేదంటే ఇంటికి వచ్చేసరికి పిల్లలకి ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్కైనా ఇట్లా చేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనకి కార్న్ కూడా బాగా దొరుకుతుంది కదా, అట్లా హెల్త్ కూడా మంచిది పిల్లలకి. ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు, ఒక 5 to 10 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా అల్లం వేసుకున్నాను. కొద్దిగానే, చాలా కొద్దిగా, కొంచెం అల్లం. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఉప్పు తర్వాత కొద్దిగా కారం కొంచెమే వేసుకోండి. పెద్దవాళ్ళకైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్కి చూపిస్తున్నా. పిల్లలు కారం ఉంటే అసలు ఏది ముట్టుకోరు కదా, అందుకనే ఇవి మాడకుండా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మాడితే ఇంకా వేస్ట్ అన్నమాట.
దీంట్లో కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. మనకు బయట షాప్స్లలో దొరుకుతుంది కదా చాట్ మసాలా, కొద్దిగా వేసుకోవాలి. అండ్ లాస్ట్లో దింపేటప్పుడు లెమన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర అయితే లెమన్ అయితే లేదు, సో అందుకని నేనైతే వేసుకోవట్లేదు. లెమన్ కూడా బాగుంటుంది వేసుకుంటాను అనుకునే వాళ్ళు ఉంటే వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంతే. ఇంతకు మించి ఎక్కువ పెట్టినా కూడా కొంచెం నేను స్టవ్ ఫ్లేమ్ అనేది కొద్దిగా పెట్టుకుంటున్నా ఫాస్ట్గా అయిపోవడానికి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద నుండి మాడిపోతూ ఉంటుంది కదా అల్లం వేసాం కాబట్టి. ఇలా మీ పిల్లలకి వెరైటీగా ఎవరైనా చేసి పెడతారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. నాకు సబ్స్క్రైబర్స్తోని లైక్స్తోని కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. నేను ఇంకా చాలా వీడియోస్ ఫర్దర్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. చూడండి అయిపోయింది మన కార్న్ అయితే. ఇందులోకి ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఓన్లీ ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా అండ్ అల్లం పేస్ట్ అంతే. అంతకుమించి ఏం వేసినా కానీ ఇందులో బాగుండదు. లెమన్ అయితే ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఓకే, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇంతే మన కార్న్ మసాలా కార్న్ అనొచ్చు, ఏదైనా స్నాక్స్ కోసము, పిల్లలకి స్నాక్స్ కోసం ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. కార్న్తోని వడ కూడా వేసుకుంటారు. ఒకవేళ అది కూడా కావాలంటే నేను చేసి చూపిస్తాను. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇదే మన వీడియో ఇవాళకి. నా ఛానల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ టైం ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని షేర్ కూడా చేయండి. మన కార్న్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చెప్తున్నాను కదా. మీ పిల్లల కోసం ఇట్లా టేస్టీగా చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.